హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కుడివిచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. హల్లెలూయా. మన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము పూజించుచున్న దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టి క్రయధనముగా చెల్లించిన ఆ సర్వశక్తి గల దేవుడు ఈ లోకములో ఎవ్వరు చేయలేని గొప్ప త్యాగమును నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి యొక్క రక్షణ కొరకు బలిదానము చేయబడిన నా యేసయ్య, ఆయన సంపూర్ణ పరిపూర్ణుడైన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్ని విషయములలో సకల పరిపూర్ణుడు. ఆయన సంపూర్ణుడు. ఏ విషయములో కూడా కొరత లేనివాడు, కొదవ లేనివాడు, లోపము లేనివాడు. అన్ని రకాలుగా ఆయన పరిపూర్ణుడైన దేవుడై ఉన్నాడు. ఆయన సంపూర్ణుడైన దేవుడై ఉన్నాడు. ఏ విషయములో కూడా అసంపూర్ణుడైన వాడు కాదు నా ప్రభు, పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణుడైన దేవుడు, ఆ సంపూర్ణత కలిగిన సర్వశక్తి గల దేవుడు ఆయన రేపు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఆయన సంపూర్ణ పరిశుద్ధుడుగాను పరిపూర్ణుడైన ఆ పెళ్లి కుమారుడుగాను యేసయ్య మధ్యాకాశములో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన పరిపూర్ణుడుగా, సంపూర్ణుడుగా, పెళ్లి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు ఆయన ఎదుర్కొనే సంఘము, ఆయన ఎదుర్కొనే పెళ్లి కుమార్తె ఎలాగుండాలి తెలుసండి? ఆ పరిపూర్ణతను కలిగిన వారై, ఆయన ఎట్టి సంపూర్ణతను కలిగి ఉన్నాడు, ఆయన ఎట్టి పరిపూర్ణతను కలిగి ఉన్నాడో అట్టి పరిపూర్ణులు మాత్రమే పరిపూర్ణుడైన యేసుని వారు ఎదుర్కొనగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన కొరత లేదు, మనలో కూడా కొరత ఉండకూడదు. ఆయనలో లోపము లేదు, మనలో లోపము లేని వారుగా ఉండకూడదు. రక్షణ పొందిన మాత్రాన దేవుని రాజ్యం ప్రవేశించలేము. రక్షణ పొందిన ప్రతి వారు ఆయన కలిగిన సమానమైన సంపూర్ణతలోకి, ఆయన కలిగిన సమానమైన పరిపూర్ణతలోకి ఎదిగిన వారు, ఆ పరిపూర్ణత దశలోకి వచ్చిన వారే ఆ పరిపూర్ణుడైన క్రీస్తుని వారు కలుసుకొందురు. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ లోకములో ఎవరు సంపూర్ణుడు, ఎవరు పరిపూర్ణులు అని అంటే ఎవరు కూడా పరిపూర్ణులు కారు, ఎవరు కూడా సంపూర్ణులు కారు. ఏదో ఒక లోపము కలిగిన వారు, ఏదో ఒక బలహీనతను కలిగితో, ఏదో ఒక కొరతతో మనం నిలిచి ఉన్నాం. పరిపూర్ణుడు, సంపూర్ణుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన ఒక్కడే సకల విధమైన అన్ని విషయాలలో, అన్ని కోణములో ఆయన సంపూర్ణుడు. ఆ సంపూర్ణుడైన యేసుక్రీస్తు మనము ఎదుర్కోవాలంటే మనము దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో సంపూర్ణులగుట కొరకు మనము దినదినము ఒక తీర్మానము చేసుకొని మనము సాగిపోవాలి. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఎవరు సంపూర్ణులు కాదు కానీ మనం సంపూర్ణులగుటకు మనం సాగిపోతున్నామట. చదవండి ఆ మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
మొదటి వచనమును మనం చదువుదాం. మరలా వేయక క్రీస్తుని గురించిన మూల ఉపదేశమును మాని సంపూర్ణులగుటకు సాగిపోదుము. చాలండి. అంటే సంపూర్ణులు ఎవరు కాదు, కానీ మనం సంపూర్ణులగుట కొరకే మనం ఏం కావాలంటే ఈ యాత్రలో సాగిపోవాలి. ఈ జీవన యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో మనం సంపూర్ణులగుటకు మనం సాగిపోవాలి. కొరత లేని వారిగా మనం సాగిపోవాలి, లోటు లేని వారిగా సాగిపోవాలి, లోపము లేని వారిగా ఉండుటకు అన్ని విషయములలో ఒక సంపూర్ణత గలవారిగా మనం సాగిపోవాలి. హల్లెలూయా. మనం పొందిన ఉపదేశములో ఒక సంపూర్ణత, ప్రార్థనలో ఒక సంపూర్ణత, విశ్వాసములో ఒక సంపూర్ణత, మహిమలో ఒక సంపూర్ణత, అభిషేకములో ఒక సంపూర్ణత. యేసయ్య ఎట్టి సంపూర్ణత కలిగి ఉన్నాడో అట్టి సంపూర్ణ గలవారగునట్లుగా, అట్టి సంపూర్ణ సిద్ధి పొందు వరకు, అట్టి సంపూర్ణత కలిగిన ఆ మహిమను ధరించు వరకు మనం ఆ సంపూర్ణతను గురించిన ప్రత్యక్షతను దర్శనం కలిగిన వారమై ఈ ఆత్మీయ యాత్రలో మనము కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సంపూర్ణులైన తర్వాత ఎవరు ఇక్కడ ఈ లోకంలో ఉంటారు? ఎప్పుడైతే సంపూర్ణులు అని దేవుడు ఫిలప్ చేశాడో, ఎప్పుడైతే ఈయన సంపూర్ణుడు అని అన్న వెంటనే దేవుడు ఆ మనిషిని భూమి మీద ఉంచాడు. సంపూర్ణుడు, ఇదిగో దేవుని రాజ్యానికి అతడు కొనిపోబడతాడు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఈ దినము దేవునితో మాట్లాడుచున్న కొన్ని మాటలు, ఈ లోకములో జీవిస్తున్న ఈ క్రైస్తవ యాత్రలో ఒక్కసారి గ్రహించండి. దేవుని బిడ్డలారా, మనం సంపూర్ణులగుటకు మనం సాగిపోతున్న మన జీవితాలలో, ఆత్మీయ జీవితములో, దైవికమైన జీవితములో, క్రీస్తు యొక్క సరళత నుండి, క్రీస్తుతో ఉన్న సంబంధము నుండి, మన కుటుంబమే కావచ్చు, మనమే కావచ్చు, మన వ్యక్తిగత జీవితాలు కావచ్చు, మనం దేవుని యుద్ధ నుండి, దేవుని సన్నిధిలో నుండి, దేవుని సముఖము నుండి మనము దూరము కాకుండానట్లుగా, ఆ మహిమను కోల్పోకుండానట్లుగా మనలో ఉన్న ప్రతి కొరతను, ప్రతి లోటును, ప్రతి లోపమును మనము దేవుని వాక్యము చేత సరిచేసుకొని పరిశుద్ధపరుచుకొనిన వారమై ఉండాలి. ఎవరు సంపూర్ణులు కాదు, కానీ సంపూర్ణులకు సాగిపోతున్న మనము ఆ సంపూర్ణతలోకి ఎదగకుండా మనలో ఉన్న లోపాన్ని మనం సరిచేసుకోవాలి. మనలో ఉన్న మన కొరతను మనం సరిచేసుకోవాలి. మనలో ఉన్న మన బలహీనతలను మనం సరిచేసుకోవాలి. ఈ అంత్య దినాలలో, చివరి గడియలలో ఈ లోక సంబంధమైన వాటి యందు మనసు పెట్టక పరలోక రాజ్యంలో నేను ప్రవేశించుటకు తగిన సంపూర్ణుడేనా, నిత్య జీవాన్ని సంపాదించుకున్నటకు తగిన సంపూర్ణుడేనా, తగిన యోగ్యుడునేనా అని మనల్ని మనము విమర్శ చేసుకోవాలి. దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుటకు, సంపూర్ణమైన దీవెనలు అనుభవించుటకు, సంపూర్ణమైన ఆ మహిమను అనుభవించుటకు, ఆ దైవ రాజ్యములో చేరుటకు, అన్ని విషయాలలో నేను పరిపూర్ణుడేనా అని మనల్ని మనము ఒకసారి విమర్శన చేసుకోవాలి. అన్నిట్లలో ఉండి కూడా మనం ఒక్క దాంట్లో కూడా లోపముగా ఉండిన కూడా దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోలేము. యేసు క్రీస్తు ప్రభుల వారు 100కి 100% ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు. మనము కూడా 99.9% పర్ఫెక్ట్గా ఉన్నాము. ఒక్క 1% పర్ఫెక్ట్గా లేవు. అయినను నువ్వు పరలోకానికి రా అంటే దేవుడు గేట్లు తెరవడటండి.
యేసుక్రీస్తు ఏ సమానమైన సంపూర్ణత 100% ఏ సంపూర్ణత కలిగి ఉన్నాడో సంఘము రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా అదే 100% సంపూర్ణత కలిగి ఉంటే వారు దేవుని రాజ్యము వారికి సొంతము. హల్లెలూయా. మనం ఇక్కడ ఎంత సేవ చేసినా, ఎంత ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినా, మనము యేసయ్య 100% ఉన్నాడు కదా, నేను 90% ఉంటే సరిపోతుంది, నాకు పరలోకం ఉంటుంది అనుకోవడము మన తెలివి తక్కువతనం. అది అందుకే ఈ దినమున సంగమ విశ్వాసులారా, దేవుడు కలిగి ఉన్న ఆ మహిమను, దేవుడు కలిగి ఉన్న ఆ నిత్య జీవాన్ని, దేవుడు కలిగి ఉన్న ఆ సింహాసనమును మనం అనుభవించాలంటే ఆయన 100% పర్ఫెక్ట్గా ఉండినట్లుగా మనము 100% క్రీస్తు వలె మారడానికి మనము సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, సంపూర్ణత. ఏ సంపూర్ణత? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు మనము మారాలి. క్రీస్తు వలె మనం మారాలి. మన కనులు క్రీస్తు వలె మారాలి, మన చెవులు క్రీస్తు వలె మారాలి, మన నడక క్రీస్తు వలె మారాలి, మనం చేసే పనులు క్రీస్తు వలె మారాలి, మన ఆలోచన విధానాలు క్రీస్తు వలె మారాలి, మన స్వభావము క్రీస్తు వలె మారాలి, మన ప్రాణ ఆత్మ శరీరాలు క్రీస్తు వలె మారుట కొరకు మనం దేవుని సన్నిధిలో మనం యాతన పడాలి, మనం వేదన పడాలి. ఈ లోకం మట్టుకే కాదు క్రీస్తుని నమ్మింది, ఈ లోకం మట్టుకే కాదు క్రీస్తుని దేవునిగా అంగీకరించింది. ఆ యేసయ్యను దేవునిగా అంగీకరించి రక్షణ పొందింది. ఎందుకంటే క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహింపబడుతున్న ఆ నిత్య జీవాన్ని అనుభవించాలి, ఆ నిత్య జీవాన్ని అనుభవించాలి. ఆ నిత్య జీవాన్ని మనం అనుభవించాలంటే మనలో ఉన్న ప్రతి లోటును, లోపాన్ని మనము సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానములో మన బలహీనతలు మనము సరి చేసుకున్నవాడు అతడు విమర్శన దినమున, తీర్పు దినమును తప్పించుకుంటాడు. మన వ్యక్తిగత జీవితాలను మనం సరి చేసుకొని, మనం దేవుని వాక్యం చేత మనల్ని మనము బాగు చేసుకుంటే వారు దేవుని ఉగ్రత నుండి తప్పించబడతారు, దేవుని ఆశీర్వాదాన్ని వారు పొందుతారు. బైబిల్ వాక్య గ్రంథములో కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్తాను. ప్రాముఖ్యమైన విషయాలు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేయుచున్న అనుభవాలు. రక్షింపబడిన విశ్వాసి, బాప్తిజాన్ని పొందిన విశ్వాసి, సంఘానికి సహవాసానికి వస్తున్న విశ్వాసి సంపూర్ణతలోకి సాగిపోకుండా అతని ఏదో ఒక లోపము చేత, లోటు చేత, ఒక పాపము చేత అతను నలిగిపోయి దేవునికి దూరం చేస్తున్న, ఆత్మీయ స్థితిని పాడు చేయుచున్న కొన్ని బలహీనతలు ఇదిగో బైబిల్లో కొంతమంది జీవితాలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ఆ బలహీనత ద్వారా వారు ఇంతవరకు కలిగిన ఆత్మీయ స్థితి ఏమేం తెలుసా అండి? పాడైపోయింది. మీకు ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తాను. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడగా ఆ తైలం ఏమైందటండి? పాడైపోయింది కదండి. హల్లెలూయా. ఆ తైలము అంతవరకు సువాసన కలిగిన తైలము ఎప్పుడైతే చచ్చిన ఈగలు పడగానే అది దుర్వాసనగా మార్చబడింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్లో. పులిసిన పిండి కొంచెమేనను ఆ ముద్దంతయు ఆ పులిసిన పిండి అందులో వేయగా పిండంతా ఏమవుతుందండి? పాడైపోతుంది. కొంచెమే పులిసిన పిండి, కానీ నువ్వు పిండి పిసికిన ఆ మంచి పిండిలో వేయగా ఆ మంచి పిండి కూడా ఏమైందండి? పాడైపోతుంది. ఈ దినమున నీ జీవితంలో ఎన్నో ఆత్మీయ అనుభవాలు మంచివి నాలో ఉండవచ్చు, నీలో ఉండవచ్చు, మనలో ఉండవచ్చు. కానీ మనలో చేదైన ఒక వేరుంది, మనలో ఒక చచ్చిన ఈగ ఉంది.
మనలో పులిసిన ఒక ముద్ద ఉంది. దానిని మనం తీసివేసుకుంటే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయించిన ప్రతి చీకటిని మనం తీసివేసుకుంటే మనం సంపూర్ణులగుటకు ఇదిగో దేవుని సన్నిధిలో మార్చబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దేవుని బిడ్డలారా, మనల్ని మనము వాక్యము చేత మనం పరిశుద్ధపరచుకోవడానికి సిద్ధపడదాం. బైబిల్లో కొంత ఉదాహరణలు మీకు చెప్తాను, చక్కగా వినండి. 4 విషయాలు చెప్తాను, చాలా ఉన్నాయి, 7 విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా ఒక 4 విషయాలు మీకు చెప్తాను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారి అయిన దినములలో, ఆయన భూమి మీద సేవ చేయించిన దినాలలో ఒక వ్యక్తి యేసయ్య యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయన అంటున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నిత్య జీవమునకు వారసులు అవ్వాలని ఉంది, నాకు పరలోక రాజ్యములో ప్రవేశించాలని కోరిక ఉంది. నాకు ఈ లోకములో ధనం ఉంది, ఘనత ఉంది, పేరుంది, ఆరోగ్యం ఉంది. ఇవి కాదయ్యా నాకు కావలసింది, నిత్య జీవం కావాలి, పరలోక రాజ్యం కావాలి. నాకు ఆ పరలోక రాజ్యము అనుభవించాలంటే, ఆ నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేనేం చెయ్యాలో అది చెప్పయ్యా, నేను దానిని పాటిస్తాను అని చెప్పాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని నమ్మకముగా అనుసరించు అని అంటే, అతడు అంటున్న మాట తెలుసండి, నేను బాల్యము దినము నుండి కూడా నేను దొంగిలించట్లేదు, నేను వ్యభిచరించట్లేదు, నరహత్య చేయట్లేదు, నమ్మకముగా ధర్మశాస్త్రాన్ని నేను పాటించుచున్నాను అని అన్నాడు. అయితే నాకు నిత్య జీవం ఇవయ్యా, నేను ఎలాంటి చెడు పనులు చేయట్లేదు కదా, ఆ నిత్య జీవమును పొందుటకు నాకు సరైన మార్గమును బోధ చేసి నాకు అక్కడికి వెళ్ళడానికి మార్గం చెప్పయ్యా అని అంటే, ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావు కదా అని చెప్పి, ఆ తర్వాత ఆ యవనస్తుని యేసు ఆ యవనస్తుని చూసి అతన్ని ప్రేమించి అతనితో ఒక మాట అంటాడు. ఏమంటే తెలుసండి, ఇదిగో యవనస్తుడా, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏమన్నాడండి? నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటిది కొదువుగా ఉన్నది తెలుసండి? అతడు మిగుల ఆస్తి గలవాడు గనక, అతడు ధనవంతుడు గనక, ఇదిగో దేవుడు అంటున్నాడు, నీ ధనమును నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచేసి బీదలకు దానం చేసి నీవు నన్ను వెంబడించు, నువ్వు నాతో రా, అప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడు అని దేవుడు చెప్పాడు. అప్పుడు దేవుడు చెప్పిన వెంటనే ఆ వ్యక్తి ఏమంటారు తెలుసా అండి? ముఖమును చిన్నగా చేసుకొని అతడు ఏం చేస్తాడు తెలుసా అండి? దేవుని వెంబడించడం మానివేశాడు. హల్లెలూయా. దేవుని వెంబడించడం మానివేసినప్పుడు అక్కడున్న జన సమూహముతో ప్రభు అంటున్న మాటను తెలుసండి, ఇదిగో అతని వైపు దేవుడు చెయ్యి చూపి, ఇదిగో ఇలాంటి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించాడు. సూది బెచ్చములో ఒంటె దూరడము సులుభేమో కానీ ఇలాంటి ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించాడు. ఈ దినమున దేవునితో మాట్లాడుచున్నాడు. ఆయనకు అన్ని ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి, కానీ అతడు దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి, దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందకుండా ఒక బలహీనత, ఒక లోపము అతనిలో ఉన్నది. చదవండి ఆ మాట ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 22 వరకు చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను.
అని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చాలండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నిత్య జీవం కావాలని వచ్చాడు. దేని కొరకు వచ్చాడండి యేసయ్య దగ్గరికి? చెప్పండి. నిత్య జీవం కావాలని వచ్చాడు, పరలోక రాజ్యం కావాలని వచ్చాడు. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశిస్తారు? లోపము లేని వారు మాత్రమే, సంపూర్ణులు మాత్రమే. ఇప్పుడు ఇతనిలో లోపాన్ని మనుషులు ఎవరు గుర్తుపట్టలేదు, కానీ యేసయ్య ఇతని లోపాన్ని గుర్తుపట్టాడు. ఆమేన్. ఇతని బలహీనతను గుర్తుపెట్టాడు. ఇతడు ఎలాగున్నాడు, ఇతని ఆత్మీయ స్థితి ఎలాగుంది తెలుసండి? వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? నమ్మకంగా పాటిస్తున్నాడు, అబద్ధ సాక్ష్యములు పలకట్లేదు, దేవుని నిత్యము ఆరాధన చేయించున్నాడు, బాల్య దినము నుండే అవన్నీ నమ్మకంగా పాటిస్తున్నాడు. ఇన్ని సకల విధమైన ఆత్మీయ అనుభవాలు కలిగిన ఇతనికి ఒక లోపం, ఒక బలహీనత, నిత్య జీవానికి వెళ్ళకుండా ఒక బలహీనత, పరలోకానికి వెళ్ళకుండా ఒక బలహీనత, దేవుని సింహాసనం చేరకుండా బలహీనత. 99% ఇతడు పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఒక 1%లోనే అతడు లోపముగా వానిగా కనబడ్డాడు, అతడు అసంపూర్ణుడిగా దేవుని ఎదుట కనబడ్డాడు. ఆ అసంపూర్ణతపై సంపూర్ణతలోకి రావాలంటే అతడు దేవుడు అంటున్నాడు, అతని కొదవను అతడు తీసివేసుకోవాలి. ఏంటిది ఆయన కొదవ? ఆయనలో లోటు ఏంటి తెలుసా అండి? నేను అంటున్నాను, ధనవంతులు అగుట దేవుని చిత్తమే, కానీ ధనాపేక్షలు అగుట దేవుని చిత్తము కాదు. ఇతడిలో ఉన్న వాంఛ, ఇతడిలో ఉన్న కోరిక, ఇతడిలో ఉద్దేశం తెలుసండి. ఇతడు మిగులు ఆస్తి గలవాడు గనక ధనము మీదనే మనసుంది, ధనము మీదనే ఆలోచన ఉంది. కానీ ఇతని ఆలోచన తెలుసండి, అతనికి ధనము కావాలట, అటు దేవుడు కూడా కావాలట. అతడు ధనవంతుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఇతడు యేసయ్యను కూడా ఇదిగో వెంబడించడానికి ఇష్టపడతాడు. ఏది వదలట్లేదు. వాక్యం సెలవిస్తుంది, ఇదిగో 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 నీకు పరలోకం కావాలంటే నువ్వు ధనానన్న ప్రేమించాలట, దేవునన్న ప్రేమించాలి. ఈ లోకములో క్రైస్తవ జీవితంలో ఆత్మీయ స్థితిని పాడు చేయుచున్నది ఏంటి తెలుసండి? ధనం కాదండి. ధన మీద ఆపేక్ష ఒక విశ్వాసిని ఆత్మీయ జీవితమును పాడు చేస్తుంది. ధనం కావాలి, నువ్వు బ్రతకాలంటే ధనం కావాలి. ఈ లోకం నువ్వు తినాలంటే ఫస్ట్ ధనం కావాలి, నీళ్ళు తాగాలంట ధనం కావాలి, ఇల్లు కట్టుకోవాలన్నా ధనం కావాలి, నివసించడానికి బ్రతకడానికి ధనం కావాలి. కానీ బ్రతకడానికి ధనం కావాలండి, ధనము కొరకే నీ బ్రతుకు మారకూడదు. ధనం కొరకే నీ జీవితం మార్చబడకూడదు. బ్రతకడానికి ధనాన్ని సంపాదించుకోవాలి. అంటే ధనాపేక్ష కలిగిన వాడితాడు, మిగులు ఆస్తి గలవాడు, ధనం మీద ప్రేమ కలిగిన వాడు. ఈ దినమున అతని దురాశ, ధనాపేక్ష, లోకాశ ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని ఆత్మీయ అనుభవాలు కలిగి ఉన్నా నీలో కూడా ఇలాంటి దురాశ నీలో ఉండినట్లయితే నిన్ను దేవుని రాజ్యములోకి వెళ్ళగొట్టకుండా ఆ ధనాపేక్ష అనే ఒక దురాశ అడ్డగిస్తుంది. వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలారా, ధనాపేక్షను దేనితో దేవుడు పోల్చాడు తెలుసండి? విగ్రహారాధనతో దేవుడు పోల్చాడట. కాబట్టి దాన్ని నువ్వేం చేయాలి తెలుసండి? నీ శరీరములో నుండి, నీ మనస్సులో నుండి, నీ హృదయములో నుండి ఆ దురాశను నువ్వు చంపివేదువుగాక. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, ధనాపేక్ష ఏం కలగజేస్తుందట మనకి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. చాలండి.
ధనాపేక్ష నీకు ఏం కలుగజేస్తుంది? సమస్తమైన కీడునకు మూలమట అండి. అంటే నీకు కీడు జరుగుతున్నది, నీకు మేలు జరగట్లేదు, నీకు క్షేమం జరగట్లేదు, నీకు నెమ్మది లేదు, నీకు సమాధానం లేదు, నీకు ప్రశాంతత లేదు, కంటి నిండా నిద్ర లేదు, ఒక తృప్తితో కూడిన జీవితం నీకు లేదు. కారణం ఒకటే, ధనాపేక్ష. ఆదివారము కూడా నువ్వు ధనం కొరకు దేవుని ఆరాధన వదిలేసి వెళ్తున్నావు చూసావా, అది ధనాపేక్ష. అది మాత్రం కాదండి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన దాని యందు నువ్వు తృప్తి పడక, ఇచ్చిన దాని యందు తృప్తి పడక ఇంకా కావాలి, ఇంకా కావాలి, దాన్ని అనుభవించాలని ఆ విధానం ముందు చూసావా, అది ధనాపేక్ష. అన్నిటికంటే భయంకరమైన శాపం ఏంటి తెలుసండి? తృప్తి లేని జీవితం. ఒక వ్యక్తికి తృప్తి అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఇతడికి ఇన్ని క్రైస్తవ లక్షణాలు ఉన్నాయి, ఇన్ని ఆత్మీయ లక్షణాలు ఉన్నాయి. పైన చూస్తే ఇతడు ఎలా ఉన్నాడండి? భక్తిపరుడుగా ఉన్నాడు. కానీ యేసయ్య పైన చూశాడా? యేసయ్య ఏం చూశాడు? అంతరంగాన్ని చూశాడు. యేసయ్య అంతరంగాన్ని చూసి ఇతని బలహీనత చెప్తున్నాడు, బాబు నువ్వన్నీ ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి, కానీ నీలో ధనపిచ్చి ఉంది, ధనం మీద మోజుంది, ధనం మీద ఆపేక్ష కలిగి ఉన్నావు, దాన్ని ఫస్ట్ తీసి నన్ను వెంబడించు. హల్లెలూయా. అందు చెప్పండి హల్లెలూయా. కొన్ని మాటలు చెప్తాను దేవుని బిడ్డలారా. ధనాపేక్ష కలిగిన గెహాజీ ఏం సంపాదించుకున్నాడు? కుష్టు వ్యాధిని సంపాదించుకున్నాడు. సరే, ఆ ధనాన్ని తీసుకొచ్చి ఇంటిలో పాతి పెట్టాడు. దైవజనుడు హెచ్చరించాడు, నా మనసు నీతో రాలేదా అని హెచ్చరించాడు. అయినను కూడా చూడండి దేవుని బిడ్డలారా, తనను, తన భార్యయు, తన కుటుంబము, ఆయన ఇంట్లో పెట్టినప్పుడు భార్యకి తెలియదా ఆ ధనం? తెలుసు. తన పిల్లలకు తెలియదా? తెలుసు. అందరికీ తెలుసు. అతడు దోపుడు సొమ్ము తెచ్చాడు, అతడు దైవజనుడు వద్దన్న సొమ్ముని అతడు తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్న సంగతి తన భార్యకు, తన పిల్లలకు, తన సంతతికి తెలుసు. అయినను ఆ తప్పుకి, ఆ పొరపాటుకి భార్య, పిల్లలు, తన సంతతి వారు సపోర్ట్ చేయడం ద్వారా జరిగిన శాపం ఏంటి తెలుసా అండి? ఆ ధనాపేక్ష ద్వారా, ఆ దురాశ ద్వారా ఇదిగో ఇంటికి, కుటుంబానికి శాపము కొని తెచ్చుకున్నాడు. నెమ్మది లేదు. బైబిల్లో ఇంకొంచెం మన లోతుకు వెళ్ళినట్లయితే దేవుని బిడ్డలారా, ధనాపేక్షత చేత ఆకాను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ధనం మీద మోజుతో, ధనాపేక్షతో, ధనం మీద ఆలోచనతో ఇస్కరియోతు యూదా యేసయ్యను 30 వెండి కాసులకు అమ్మివేసి దేవుడు 12 మంది అపోస్తులలో, 12 మంది శిష్యులలో ఒకరిని, ఆ 12 మందిలో ఇతన్ని కూడా దేవుడు ఏం చేశాడు? అపోస్తులుడుగా అభిషేకించాడు. ఆ ఉన్నతమైన వైభోగాన్ని, ఆ ఘనతను ఇదిగో ధనాపేక్ష ద్వారా ఇతడు ఆ అభిషేకాన్ని, ఆ కృపను ఏం చేశాడండి? పోగొట్టుకున్నాడు. ఇదేనా దేవుడు నీకిచ్చే ఆశీర్వాదం, నీకిచ్చే దీవెన, నీకిచ్చే ఆ బ్లెస్సింగ్స్, నీకిచ్చే మేలు మనం ఎప్పుడు పోగొట్టుకుంటాం తెలుసా అండి? ధనాపేక్ష అనే ఒక దురాశ మనలోకి ప్రవేశించినప్పుడు. అది మనలోకి రాకూడదు. దేవుడు ఏమన్నాడు? నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదమంటాడు. యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యమును అనుగ్రహించనండి. అంటే దేవుని బిడ్డలారా, మనం కష్టపడిన సొమ్మే మనకు దీవెనకరంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకు చెప్దాం హల్లెలూయా. మనము కష్టపడని ఏదైనా కూడా అది మన కీడుకు కారణంగా మార్చబడుతుంది. కనుక సంగమ విశ్వాసులారా, దేవుని కంటే మనము ధనమును ఎక్కువ ప్రేమించకూడదు, దేవుని కంటే లోకాశలను ఎక్కువ ప్రేమించకూడదు, దేవుని కంటే లోక కార్యాలను మనం ఎక్కువ ప్రేమించినట్లయితే అది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆత్మీయ జీవితంలో సంపూర్ణతలకు ఎదగకుండా ఒక లోపముగా నీ జీవితంలో అది నిలిచిపోతుంది. దేవుని రాజ్యమునకు వెళ్ళకుండా
పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా నరక పాలు అవ్వడానికి, నరకాగ్నికి, అగ్నిగుండములో వేయడానికి ఆ లోపము నీ జీవితంలో విమర్శన దినమున నిలబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఎంతోమంది క్రైస్తవులు తమ ఆత్మీయ జీవితంలో, ఎంతోమంది క్రైస్తవ జీవితాలు పడిపోవడానికి, సేవకులు పడిపోవడానికి, విశ్వాసులు పడిపోవడానికి, సంఘ పెద్దలు పడిపోవడానికి, అనేక సంఘాలు చీలిపోవడానికి, ఆత్మీయ జీవితాన్ని నాశనము చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటిదంటే ధనాపేక్ష ద్వారా జీవితాలు పాడు చేసుకుంటున్నారు, దేవునికి దూరం అవుతున్నారు, దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నారు. అందుకే ప్రభునితో మాట్లాడుతున్నాడు, మనం ఎన్ని ఆత్మీయ అనుభవాలు కలిగి ఉన్నా ఒక్క లోపము లేని వారుగా ఉండనట్లుగా, ఒకవేళ మనలో ఆ యవనస్తుడు వలె ధనాపేక్షణకు దురాశ మనలో ఉండినట్లయితే ఆ లోపాన్ని కూడా మనం సరి చేసుకొని సంపూర్ణులగుటకు మనం సాగిపోదాము గాక. మనం ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి జీవించాలి. దేవుడు మనల్ని దీవిస్తాడు. బైబిల్లో దావీదు గురించి రాయబడిన మాట తెలుసండి. అతడు బహుధనవంతుడై ఉన్నాడు. దేవుని మందిరం కట్టు విషయంలో విస్తారమైన దానిని సమకూర్చి ఆయన అంటున్న మాటను తెలుసండి, నా స్వసంపదలు కాదయ్యా, ఇదంతా నీవిచ్చిన దానిలోకి వెళ్ళి నేను ఇస్తున్నానయ్యా అని తన దీనత్వాన్ని, తనలో దేవుని సన్నిధానంలో ఆ ధనం మీద ఆశ లేని ఆ దైవీకమైన మనస్సుని అతడు కనపరుస్తున్నాడు. ఆమేన్. మరొక చోట అంటాడు, నాకు ధాన్య ద్రాక్ష రసముల దానికంటేను నీవిచ్చిన నా హృదయంలో పుట్టించిన సంతోషము నాకు గొప్పది అంటున్నాడు. ఈ లోకములో మనకు ఎంత సంపాదన కలిగిన, ఎంత గొప్పవారిగా మార్చబడిన, ఎంత ఘనత కలిగిన, ఎంత ఆ ధనధాన్యములు, బంగారములు, వెండిలు అన్నిటినీ దేవుడు మనకిచ్చిన వాటి మీద మనకు మోజు ఉండకూడదు, వాటి మీద మనకు ఆపేక్ష ఉండకూడదు, వాటి మీద మనము ఎక్కువ ప్రేమను పెంచుకోకూడదు. వాటిని దేవుడు అనుగ్రహిస్తే అనుగ్రహించిన దేవుణ్ణి దేవునిను ప్రేమించి ఒక లోకములో ఒక ఉన్నతమైన వానిగా ఉండాలని దేవుడు ఇచ్చినందుకు వాటి మీద కాదు నీకు ఉండవలసింది ప్రేమ, వాటిని అనుగ్రహించిన జీవము గల దేవుని మీదను, దేవుని సన్నిధి మీదను, దేవుని రాజ్యం మీదను మనకు ఆపేక్ష కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఇతనిలో లోపం ఏం చేసింది? ఇతని ఆత్మీయ స్థితిని పాడు చేసింది. ఇతనిలో లోపం ఏం చేసింది? నిత్య జీవానికి వెళ్ళకుండా ఇతన్ని ఆపివేసింది. ఎంతోమంది నువ్వు ఆరాధనకు ఎందుకు రావట్లేదు అని అంటే ధనాపేక్ష, అదొక్కటే కారణం. దురాశ. లోకములో సుఖంగా బ్రతకాలి. బైబిల్లో సుఖంగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నారా? ఎవ్వరు లేదండి దేవుని బిడ్డలారా. కాబట్టి సంగమ విశ్వాసులారా, దేవుని కంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా, ఒక విశ్వాసిని ఆత్మీయ జీవితంలో పాడు చేర్చిన ఒక భయంకరమైన లోపం, బలహీనత ఏంటిదంటే అవిధేయత. ఏంటిదండి? అవిధేయత, లోబడని స్వభావం. బైబిల్లో ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు. అతని గోత్రము ఏ గోత్రము? బెన్యామీను గోత్రం. ఇశ్రాయేలీల 12 గోత్రములలో చిన్న గోత్రము, లాస్ట్ గోత్రము, కనిష్ట గోత్రము బెన్యామీను. చిన్న గోత్రమైన బెన్యామీను గోత్రమును అనేక గోత్రముల పైన ఒక రాజుగా దేవుడు గణపరిచాడు. ఈ సౌలు ఎవరు? ఈ సౌలుని దేవుడు ఎంత ఆశీర్వదించాడు తెలిసిన దేవుని బిడ్డలారా. గాడిదలో మేపుకుంటున్న ఈ సౌలుని దేవుడు తీసుకొచ్చి రాజుగా దేవుడు ఇశ్రాయేలుల మీద అభిషేకించి, దేవుడు తన ఆత్మతో నింపి రాజ్యాన్ని అతని చేతికి అప్పగించాడు. ఒక ఉన్నత స్థితిని, ఒక ఉన్నత ఘనతను దేవుడు అతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా. అతనికి ఆ ఉన్నత స్థితిని అనుగ్రహించిన ఆయనను అతని జీవితంలో చేసిన ఒక బలహీనత ఏంటి తెలిసిన దేవుని బిడ్డలారా? యెహోవా మాటకు అవిధేయత చూపించాడు.
దేవుని ఎదుట ఏ లోపము చూపలేదు, ఏ బలహీనత చూపలేదు, ఏ విషయములో అతని దేవుడు తిట్టలేదు, కొట్టలేదు, గద్దించలేదు. ఎప్పుడైతే దేవునికి మాటకి, దేవుని ఆజ్ఞకు ఎప్పుడైతే అతడు అవిధేయత చూపాడో వెంటనే దేవుని కోపము అతని మీద రగులుకుంది. ప్రభు వెంటనే అంటున్న మాట తెలుసండి, ఇక నువ్వు నీ రాజ్యము నిలవదు అని అన్నాడు. ఇక్కడ నీ రాజ్యం నిలవదు, నీ చేతిలో నుండి ఇదిగో నీ రాజ్యాన్ని నేను తీసివేస్తున్నాను అన్నాడు. కారణం ఏంటిది? ఒక్కటి తెలుసండి, అవిధేయత ద్వారా ఇదిగో సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు. అవిధేయత ద్వారా సౌలు అభిషేకాన్ని కోల్పోయాడు. అవిధేయత ద్వారా సౌలు దేవుని కృపను కోల్పోయాడు. అవిధేయత ద్వారా తన వంశానికి అతడు శాపకరంగా మార్చబడ్డాడు. మరొక మాట ఉంది, అతనిలో ఉన్న అవిధేయత ద్వారా అతడు ఇదిగో మరణ శిక్షను కూడా పొందాడు. తన కత్తి మీద తాను పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉండవలసిన దేవుడు అతనికి తోడుగా ఉండకుండా దూరమైపోయాడు. ఈ దినమున మనం ఏమి చేసినా చేయకపోయినా మనలో ఉండకూడని ఒక లోపం, ఒక బలహీనత ఏంటి తెలుసండి? సేవకులైన నేనైనను, విశ్వాసులైన మీరైనను, క్రైస్తవ సమాజంలో ఉండవలసిన ఒక మంచి స్వభావం ఏంటిదంటే విధేయత కలిగిన మంచి మనస్సు కలిగిన వారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కొన్ని మాటలు చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో చదవండి. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. చూడండి, దేవునికి ఏది ఇష్టమట అండి? పొట్టేలు అర్పించుట ఇష్టమా? బలులు అర్పించుట ఇష్టమా? ఏదో పని చేయడం ఇష్టమా? కాదండి. యెహోవా మాటకు విధేయత కలిగి జీవించుట ఇష్టం. మనం చేసే పనులను బట్టి దేవునికి ఇష్టం ఉండదండి. మనం చేసే ప్రయాసమును బట్టి దేవునికి ఇష్టం ఉండదు. మనం దేవుని మాటకు విధేయత కలిగి మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన భక్తి జీవితాన్ని మనం నడుచుకున్నప్పుడు అది యెహోవాకు సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మనం దేవుని కొరకే చేసినా కానీ దేవునికి అది ఇష్టం కాదటండి. బైబిల్లో ప్రభు అంటున్న మాట చదవండి. సమూయేలుతో దేవుడు అన్నాడు, అమాలేకులందరినీ నువ్వేం చేయమన్నాడు? నిర్మూలం చేయమన్నాడు. కానీ ఇతడు ఏం చేశాడు? కొన్ని వాటిని మిగిలించడం ద్వారా దేవుని కోపం వచ్చింది. అప్పుడు ప్రభు అంటున్న మాట మాట్లాడండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 14 నుండి కొన్ని మాటలు చదువుదాం 16 వరకు. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నింటినీ మేము నిర్మూలము చేసితిమనగా. చాలండి. ఇవి ఎవరి అండి? ఆ రంకెళ్ళు ఎవరి? ఆ గాడిదలు ఎవరివి? అమాలేకులు. దేవుడు ఏమన్నాడు? అమాలేకులందరినీ నిర్మూలన చేయమన్నాడు. కానీ ఇప్పుడు ఇతడు ఏం చేశాడు? కొన్ని వాటిని మిగిలించడం ద్వారా దేవునికి కోపం వచ్చింది. దేవుడు ఏమన్నాడు? దేవుని మాట వినడం శ్రేష్టం. కానీ ఇతడు చేసింది దేవుని మాటను ధిక్కరించాడు. అందుకే బైబిల్లో ఇంకొంచెం లోతుగా వెళ్తే అక్కడ రాయబడ్డది. మొదటి సమూయేలు 15:19 చదవండి. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. చూడండి, ఇప్పుడు దేవుని మాటను వినని వారు ఎవరు కీడు చేసినవారు? దేవునికి. చెప్పండి, దేవునికి కీడు చేసిన వారండి.
ఇప్పుడు దేవునికి కీడు చేయడం అంటే ఏదో కాదండి, ఆయన మాటకు మనం వ్యతిరేకంగా జీవిస్తే మనం కీడు చేసిన వారు. మన కుటుంబములో దేవుని మాటకు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తే మనం దేవుని కీడు చేసిన వారం. పెద్ద తప్పేం చేయలేదు, కానీ దేవుని మాటకు అవిధేయత చూపాడు. ఆ అవిధేయతయే ఇతడు రాజ్యము కోల్పోనట్లుగా మార్చింది. ఇది నా దేవునితో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుని కృపను నీకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చిన అభిషేకం కావచ్చు, దేవునికి ఇచ్చిన మహిమ కావచ్చు, దేవునికి ఇచ్చిన ఘనత కావచ్చు, దేవునికి ఇచ్చిన ఔన్నత్యం కావచ్చు. దేవుని రాజ్యాన్ని కోల్పోకుండా, దేవుని కృపను కోల్పోకుండా, దేవుని ఆత్మను కోల్పోకుండా, దేవుని మహిమను కోల్పోకుండా ఉండాలంటే మనలో ఉన్న అవిధేయత అనే స్వభావమును చంపివేయాలి. ఎప్పుడైతే మనం అవిధేయత చూపిస్తామో మనం దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నాం, దేవుని కృపను కోల్పోతాం, దేవుని ఆత్మను కోల్పోతాం, దేవుని సన్నిధిని కోల్పోతాం. పరిశుద్ధ గ్రంథములో ఆదాము హవ్వ ఏదెను తోటలో నుండి ఎందుకు వెళ్ళగొట్టబడ్డారు? దేవుని ఆజ్ఞను వారు మీరినందువలన. ఇది తినుదినములో మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడు ముందుగానే. చెప్పినా కూడా వారు ఏం చేశారండి? ఆ పండు తిన్నారు. అందుకంటాడు, ఒకడు బలులు అర్పించట కంటేను పొట్టేలు అర్పించట కంటే యెహోవా మాట వినుటయే శ్రేష్టం. అవిధేయత ద్వారా ఆదాము వెళ్ళగొట్టబడ్డాడు. అవిధేయత ద్వారా రాజ్యాన్ని కోల్పోయాడు, కృపను కోల్పోయాడు సౌలు. అవిధేయత ద్వారా రాణి అయిన వస్తీ ఇదిగో 127 సంస్థానాలకు రాని ఆ గొప్ప ఘనతను, ఆ గొప్ప వైభోగాన్ని ఆమె కోల్పోయింది. ఇది నేను దేవునితో మాట్లాడుతున్న మాట తెలుసండి. ఈ దినాలలో, ఈ కడవరి దినాలలో నువ్వు పెద్ద బలవంతుడే కావచ్చు, కానీ నీలో విధేయత కలిగిన స్వభావం లేకపోతే దేవునికి దూరం అయిపోతాడు. జాగ్రత్త. దేవుని ఆత్మను కోల్పోతావు. జాగ్రత్త. దేవుని కృప నిన్ను విడిచి వెళ్ళిపోతే జాగ్రత్త. దేవుని కృప, దేవుని ఆత్మ నిన్ను విడిచిపోయిన తర్వాత నీలోకి ఏం ప్రవేశిస్తుంది? దేవుని ఆత్మ కోల్పోయిన తర్వాత దురాత్మ ప్రవేశిస్తుంది. దేవుని కృపను కోల్పోయిన తర్వాత, దేవుని మహిమను కోల్పోయిన తర్వాత లోక ఆశల్నిలో ప్రవేశిస్తుంది. సాతానికి కబంధ హస్తాలు ఉండిపోతావు. సాతానికి నువ్వు బందీగా మారుతావు. సాతాను వారసుడిగా మారిపోతావు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంతో మంది వచ్చారని కాదండి, ఈ దినమున సంఘానికి వస్తున్న నీవు ఆత్మీయ కుటుంబముగా పిలువబడుతున్నావు. దేవుని సన్నిధిలో ఒక దైవ సేవకుని ఉన్నతమైన ఉపదేశాన్ని వింటున్న నీవు వ్యక్తిగతంగా మనం విమర్శించుకుందాం. నేను దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉన్నానా? నేను సేవకునికి విధేయత కలిగి ఉన్నానా? నేను యేసయ్యకు విధేయత కలిగి ఉన్నానా? నన్ను పెంచి పెద్ద చేసిన ఆత్మీయ నాయకులే కావచ్చు, తల్లిదండ్రులకే కావచ్చు, భర్తకే కావచ్చు, విధేయత కలిగి ఉన్నావా? విధేయత కలిగి ఉండినప్పుడే ఇదిగో వారు సంపూర్ణులగుటకు సాగిపోతారు. దేవుని రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇతరులకు అవిధేయత వచ్చింది. ఇతడు చేసిన పొరపాటును బట్టి యెహోవా పశ్చాత్తాపపడెను అని రాయబడింది. అది మాత్రం కాకుండా ఇతని అవిధేయతను బట్టి ఇతడు నడిపింపుకు వ్యతిరేకంగా నడవడం ద్వారా అతడు దైవజనుడైన సమూయేలుకి, సౌలుకి దుఃఖకరంగా మార్చబడ్డాడు. సౌలు పతనమవడానికి, సౌలు రాజ్యం పతనమవడానికి, సౌలు జీవితం నాశనం అవడానికి ఒకటే ఒక కారణం. అనేక కారణాలలో అతనిలో ఉన్న అవిధేయత, దేవుని మాటను లెక్క చేయని తనమే అతన్ని పాడు చేసింది. మనం ఎన్నో అనుభవాలు ఉండని, కానీ మనలోకి ఎప్పుడైతే అవిధేయత అనే ఆ దుష్ట స్వభావం ప్రవేశించగానే నీలో నుండి దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా
దేవుని సన్నిధిలో నడవడానికి సిద్ధపడాలి. సౌలు గురించి సమూయేలుతో దేవుడు ఏమన్నాడు? చదవండి మాట 16:1, మొదటి సమూయేలు 16:1. అంతటా యెహోవా, ఆ మాట వినండి. అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? సౌలుని దేవుడు ఏం చేస్తాడండి? చెప్పండి. విసర్జించాడు. అంటే విసర్జించడం అంటే ఏంటిది? నీకు నాకు సంబంధము లేదు, అసలు నాకు నా లిస్ట్లో లేడు అతడు. నేను ఎప్పుడు అతను డిలీట్ చేసేసాను, అతను నా మనసులో లేడు. అతని విషయంలో సమూయేలు దైవ సేవకుడా, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అతను మన లిస్టులో లేడు. అతను మన సంఘంలో సంఘానికి సహవాసానికి పరిచర్యకు మన ఉపదేశానికి అతడు సంబంధించిన వాడు కాదు, అతడు మనవాడు కాదు. నేనే అతన్ని వదిలేశా, నేనే అతన్ని విడిచిపెట్టా, నేను అతన్ని విసర్జించాను, ఇతను నాకు వద్దని నేనే అతన్ని తృణీకరించాను. నువ్వు ఆయన విషయంలో నువ్వు బాధపడకు, నువ్వు ఆయన విషయంలో దుఃఖపడకు. ఆయన అవసరం లేదు. ఆయన కంటే గొప్పవాడిని నీకు యొద్దకు నేను పరిచయం చేయబోతున్నానని సమూయేలుని దేవుడు బలపరిచాడు. ఒక్కటే ఒక కారణం, అవిధేయత ద్వారా దేవుడు విసర్జించే స్థాయిలోకి, ఆ దుస్థితిలోకి వచ్చాడు సౌలు. ఇతను దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడే విసర్జిస్తే నీ బ్రతుకును ఎవరు మార్చగలుగుతారు? వినండి జాగ్రత్తగా. దేవుడే నీకు పగవాడైతే ఆయన చేతుల నుండి నిన్ను ఎవరు రక్షిస్తారండి? దేవుడే నీకు శత్రువుగా మారితే, దేవుడే నీ పక్షమున యుద్ధం ఆడితే, ఇతడు నాకు వద్దు అని దేవుని ఉగ్రత నీ మీద కుమ్మరించబడితే, నీ కుటుంబం మీద కుమ్మరించబడితే ఆయన చేతిలో నుండి ఎవడు రక్షిస్తాడు? ఒక భయంకరమైన మాట చెప్పానా, మనుషుని చేత పాపం చేస్తే ఒకడు విజ్ఞాపన చేయను, కానీ యెహోవా విషయంలో ఒకడు పాపం చేస్తే వాని పక్షమున ఎవడు విజ్ఞాపన చేయను? ఇది నమ్మ పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతాను. ఈ అంత్య దినాలలో, ఈ కడవరి గడియలలో, ప్రభు రాకడ సమీపించిన దినములో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నీ మనసుకు నచ్చకపోయినా ఆయన వాక్యానికి విధేయత కలిగి బ్రతుకు, దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మనలో ఒక లోపం, దేవుని రాజ్యానికి వెళ్ళకుండా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్న ఒక బలహీనత ఏంటిదంటే డిసోబీడియన్స్, అవిధేయత. నీలో ఉంటే ఇప్పుడే తీసేసుకో, దేవుని ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆమేన్. నీ జీవితాన్ని దీవిస్తాడు. ఆమేన్. నీ అక్కర్లు తీరుస్తాడు. ఆమేన్. నీ బ్రతుకులో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీలో ఏముండదండి? అవిధేయత అనేది ఉంటే నీలో పరిశుద్ధాత్మ అభిషేకం నీలో లేదు. అపోస్తుల కార్యంలో విధేయులకు అనుగ్రహించు పరిశుద్ధాత్మ రాయడు. అవిధేయులకు అనుగ్రహించబడుతుందా? అందుకే మనము సరిచేసుకుందాం. మనం బాగుపడాలంటే మనం ఏం చేయాలండి? మనం సరిచేసుకుందాం. మూడవదిగా, మనలో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసిన ఒక భయంకరమైన బలహీనత బైబిల్లో మనం చూసినట్లయితే, దేవుని సన్నిధిలో అనేక దేవదూతల సంచారము పరలోకములో ఉంది. ఒక్కొక్క గ్రూపు ఉంది. దేవత కెరూబులు ఉన్నాయి, సెరాపులు ఉన్నాయి, గాబ్రియేలు దూత ఉంది, మిఖాయేలు దూత ఉంది, రఘేలు దేవదూతలు ఉన్నాయి. వీటితో మాత్రమే కాక ఇదిగో దేవాది దేవుని సన్నిధిలో అభిషేకింపబడిన కెరూబు కూడా దేవుని సన్నిధిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అభిషేకింపబడిన కెరూబు దేవుని సింహాసనమునకు అతి సమీపముగా ఉన్న కెరూబులు. దానికి మరో పేరు ఏంటిదండి? తేజో నక్షత్రం, లూసిఫర్ అని ఒక పేరు కాంచినది. అతది వాయించినప్పుడు ఆ కెరూబు మీటుతే దేవుని సన్నిధి, దేవుడు మహిమ, యేసయ్య ఆ సింహాసనం మీద కూర్చుండి ఆయన పరవశించిపోయేవాడు. మండుచున్న రాళ్ళ మధ్యలో నివాసం చేయుచున్నదటండి కెరూబు.
ఒక ఉన్నతమైన ఆధిక్యతలో, ఒక ఉన్నతమైన ఎవరు కూడా వర్ణించలేనంత సౌందర్యవంతురాలటండి ఆ అభిషేకింపబడిన కెరూబు. ఎక్కడ ఉంది ఆ కెరూబు అటండి? దేవుని సన్నిధిలో ఉన్నది. సకల సంపూర్ణతను కలిగిన కెరూబు. ఆ పరిపూర్ణత కలిగి దేవుని సన్నిధిలో, దేవుని సింహాసనమునకు అతి సమీపముగా ఉన్న కెరూబు. ఆయన సన్నిధిలో ఉన్న కెరూబు, ఆయన సమీపముగా ఉన్న కెరూబు, ఆయన మహిమను కలిగిన కెరూబు, ఆయన పరిపూర్ణతను కలిగిన కెరూబు, సౌందర్యవంతురాలైన కెరూబు, మండుచున్న రాళ్ళ మధ్యలో నివాసం చేయించిన కెరూబు. దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? దేవుని సన్నిధిలో నుండి దేవుడు నేలకు పడేశాడట అండి. దేవుడు త్రోసివేశాడట. కారణం ఏంటిది? దేవుడు రక్షించేవాడా, భక్షించేవాడా? రక్షించేవాడు కదా. ఇప్పుడు ఈ కెరూబుని ఎందుకు భక్షించాడు? కాపాడేవాడు కదా, క్షమించేవాడు కదా, క్షమించి మరి దగ్గర చేర్చుకోవాలి కదా. క్షమించకుండా ఎందుకు నేలకు త్రోసివేశాడు? ఈ దినమున దేవుని బిడ్డలారా, మనల్ని ఎన్ని సకల విధమైన పరిపూర్ణతలు కలిగి ఉన్నా, నేను ముందే చెప్పాను, 99.5% నువ్వు సకల పరిశుద్ధుడివైనా నీకు 1% కూడా దేవుడు కలిగిన పరిశుద్ధతలోకి మనం వెళ్ళకపోతే, ఆ పరిపూర్ణత లేకపోతే దేవుని సింహాసనము, దేవుని సన్నిధిలో ఉండుటకు యోగ్యులము కాదు. ఎందుకు ఈ త్రోసివేయబడింది తెలుసండి? వాక్యం సెలవిచ్చిన చదవండి. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 15 నుండి 17 వరకు చదువుదాం. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతునివిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత ఘనత చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని, ఇప్పుడు ఈమె లోపల ఏం చేసిందండి? అన్యాయమును పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక నీవు పర్వతము మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను, చూడండి తమ్ముడు, ఆశ్రయం ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యలో నివాసం చేయుచున్న కెరూబు, నీవికను సంచరింపవు. నిన్ను నాశనం చేసి తిని నీ సౌందర్యాన్ని చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలకు పడవేసెదను. చాలు, కూర్చో. హల్లెలూయా అందరూ చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు అభిషేకింపబడిన కెరూబును దేవుని సన్నిధిలో నుండి ఎవరు నేలకు పడేశారు? చెప్పండి అమ్మా. దేవుడు నేలకు పడేశాడు. కారణం ఒకటే. అనేక లోపాలు ఆమెలో ఉన్నాయి, కానీ అందులో భయంకరమైన లోపాలు తెలుసండి. తన సౌందర్యాన్ని బట్టి ఆమె గర్వించినది. తమకున్న ఆ అలంకరణను బట్టి ఆమె గర్వించింది. ఆ అభిషేకింపబడిన కెరూబు తనకున్న అందాన్ని బట్టి గర్వించింది. తనకున్న మహిమను బట్టి గర్వించింది. తనకున్న ఔన్నత్యాన్ని బట్టి గర్వించింది. ఎప్పుడైతే ఆ గర్వము ఆమెను ఏం చేసింది తెలుసండి? దేవుని సన్నిధిలో ఉండకుండా పడవేసింది. మరొక చోట రాయబడింది, ఆ నక్షత్రము యెహోవా సింహాసనం మీద కూర్చుందామని తన మనసులో అనుకొనగా ఆ అతిశయాన్ని బట్టి, ఆ గర్వాన్ని బట్టి దేవుడు నేలకు త్రోసివేశాడటండి, పడద్రోశాడటండి. ఈ దినము నా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు ఎన్ని ఆత్మీయ లక్షణాలు కలిగి ఉన్నా, ఒకవేళ నీలో అతిశయము, గర్వము, అహంకారము అనేది ఏదైనా ఆ లోపము నీలో ఉండినట్లయితే ఇప్పుడే నువ్వు దాన్ని సరిచేసుకుందువుగాక. ఆమేన్. ఎందుకు తెలుసా అండి? గర్వము దేనికి ముందుగా నడుస్తుందటండి? నాశనానికి ముందు నడుస్తుందట. ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడంటే, ఒక వ్యక్తి పాడైపోతున్నాడంటే, ఒక కుటుంబం పాడైపోతుందంటే అతడు ఏం పొందుతున్నాడు? అతిశయం.
ఇది నా దేవునితో మాట్లాడుతున్నాడు, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎంత ఉన్నత స్థితిలో ఎదిగినా కూడా మనలో కాసింతైనను అతిశయము రాకుండా మన ఆత్మీయ స్థితిని కాపాడుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు ఎంత ఆశీర్వదించాడు తెలుసండి. చదవండి ఆ మాట. దినవృత్తాంతముల 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయం తీయండి. 16. అతన్ని గణపరిచిన విధానం చదవండి. 17వ వచనం. 15వ వచనం చదవండి. మరియు అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగెను గాక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. చూడండి, అతని కీర్తి దూరంగా వ్యాపించాడు. అంటే దేవుడు అతన్ని గణపరిచాడు. ఎవరితరు? రాజైన ఉజ్జియా ఒకప్పుడు ఎలాగున్నాడు? దేవుని ఆశ్రయించాడటండి. ప్రార్థన చేసిన వాడు ఉజ్జియా, దేవుని మీద ఆధారపడిన వాడు ఉజ్జియా, సేవకుల మీద ఆధారపడిన వాడు ఉజ్జియా. అతడు బావులను తవ్వాడండి, అతడు కట్టడాలు కట్టాడండి, అతడు ప్రాకారాలు నిలబెట్టాడండి. అతడు రాజ్యానికి, దేవునికి మహిమకు కారణంగా ఉన్నాడండి. కాదు కాబట్టి అతనిలో దీనత్వాన్ని, అతనిలో తగ్గింపును బట్టి దేవుడు ఆ దేశములో అతని కీర్తిని, అతని ఘనతను దేవుడు వ్యాప్తి చెందినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అతని దేవుడు ఘనపరిచాడు, గొప్ప చేశాడు. అతడు ఒక ఊరికి తెలియలేదండి, విస్తారమైన ప్రదేశాలకు ఉజ్జి అంటే పేరు గావించులాగున దేవుడు అతన్ని ఘనపరిచాడు. ఎప్పుడైతే అతని కీర్తిని బట్టి, అతని ఘనతను బట్టి, అతని వైభోగను బట్టి ఇప్పుడు దేవుడు నాకు అన్ని చేశాడు, ఇదిగా అన్ని, అతడు స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత అతనిలో ప్రవేశించిన ఒక దుష్ట స్వభావం ఏంటిదండి? గర్వం. చదవండి మాట 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. చూడండి, ఒక వ్యక్తి ఎలా చెడిపోతున్నాడు? గర్వంతో చెడిపోతున్నాడు. ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తి ఎలా నాశనం చేసుకుంటాడండి? గర్వంతో నాశనం చేసుకుంటాడు. ఇప్పుడు మేము మందిరానికి అవసరం లేదండి, నాకు చేతి నిండా డబ్బులు ఉన్నాయి, పనివారు ఉన్నారు, తినడానికి తిండి ఉంది, అన్నీ ఉన్నాయి, సేవకులతో నాకు అవసరం లేదు, విశ్వాసులతో నాకు అవసరం లేదు, దేవునితో నాకు అవసరం లేదు, నాకు అన్నీ ఉన్నాయి, నేను చెప్పిందే నేను చేయాలి, నేను చెప్పినట్లుగా నువ్వు నడవాలి అన్నట్లుగా అట్లా గర్వాంధుడై వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని ఆత్మకు వ్యతిరేకంగా మనం నడవడం ద్వారా మన జీవితాలలో ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. చెడిపోతారు. తండ్రుల ద్రాక్ష రసము తినగా పిల్లల పండ్లు పులిసిపోయినాయటండి. గర్వాంధుల కుటుంబాలు చెడిపోతాయి. గర్వాంధుడు నాశనం అవుతాడు. గర్విష్ఠుని దేవుడు అణగత్రొక్కును అని రాయబడింది. ఎప్పుడైతే ఇతనిలో గర్వము అనే ఆ బలహీనత వచ్చిందో, ఆ లోపం వచ్చిందో, అతని ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసండి? రాజ్యములో నుండి అతడు వెళ్ళగొట్టబడినట్లుగా ఆ గర్వము అతన్ని మార్చేసింది. బైబిల్లో రాయబడి ఉంది, ఇతడు గర్వించక మునుపు ఇతని కీర్తి లోకములో వ్యాపించిందటండి. కానీ ఇప్పుడు గర్వించిన తర్వాత అతడు చేసిన పనికి దేవుడు అతని మొత్తేనటండి. మొత్తడం మాత్రం కాదండి, అతనికి రోగమును కలగజేశాడు. అతని కలిగిన రోగం ఏంటిది? కుష్టు రోగం కలిగింది. వెంటనే అతన్ని ఏం చేశారు? రాజ్యములో నుండి అతడు బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. సామాన్య మానవుని వలె మార్చబడ్డాడు. ఒక బంగారు కంటే వెలిగిన వాతడు బొగ్గు కంటే నలుపుగా మార్చబడ్డాడు. ఈ దినమున నేను అంటున్నాను సంఘమా, ఈ లోకంలో సంపద కావచ్చు, ఘనత కావచ్చు, పేరు కావచ్చు, ప్రఖ్యాతులు కావచ్చు, ఈ లోకములో ఏది కూడా మనకు శాశ్వతం కాదు. దేవుని బిడ్డలారా, మనము నేర్చుకున్న ఉపదేశము, మనం కలిగి ఉన్న ఆత్మీయ స్థితి, మనకు దేవుడిచ్చిన దైవిక అనుభవాలు అవి స్థిరమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కాసింత కూడా ఎక్కడ కూడా గర్వించడానికి యోగ్యులము
కాదు అనే సంగతిని మర్చిపోకు. ఒక వ్యక్తి గర్వించిన వాడు అతడు దేవునికి ద్రోహం చేస్తాడట. చదవండి మాట ఒకసారి, అక్కడే 16వ వచనంలో రాయబడ్డ, యెహోవా మందిరములోకి ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. అప్పుడు వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుట వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. ఇప్పుడు గర్వము ఎవరికి ద్రోహం చేయలాగున మార్చింది తన్ని? చెప్పండి అమ్మా. దేవునికి. నిజం అంటున్నా, చెప్పుడు మాటలు వినకండి. లోకములో మనుషుల మాటలు విని మీ జీవితాలు పాడు చేసుకోకండి. సంఘానికి వస్తున్న మనం, యేసే నమ్ముకున్న మనము, ఒక దైవీకమైన ఆత్మీయ క్రమములో నడుస్తున్న మనము, దేవుని ఉపదేశములో వెతుకుతున్న మనము, నీవు దేవునికి ద్రోహము చేయులాగును మార్చబడద్దు. సేవకులు వచ్చి అంటున్నారు, ఉజ్జియా రాజు, ఇది నీ పని కాదయ్యా, ఈ పని నియమింపబడిన సేవకులు ఉన్నారు, అహరోను సంతతి వారు, వాళ్ళొచ్చి పరిశుద్ధ స్థలములో నిలబడి వారు ధూపం వేస్తారు, వాళ్ళు యాజకత్వం చేస్తారు. నీవెవరివి ఉజ్జియా? రాజువి. రాజు ఏం చేయాలి? ప్రజల క్షేమాన్ని కోరాలి, ప్రజలను పరిపాలించాలి, ప్రజల అవసరం తీర్చాలి, ప్రజల హక్కులు తీర్చాలి, ప్రజలకు న్యాయం తీర్చాలి. ఒకవేళ నీకు ఏమి న్యాయం తీర్చలేని ఆ తలంపు రాకపోతే ప్రవక్తలను, యాజకులను సంప్రదించాలి. ఇది రాజుల పని. ఇతడు రాజ పని వదిలేసి ఇతడు ఏ పని చేస్తున్నాడండి? యాజకత్వం. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. విశ్వాసులు తమ విశ్వాస చేయవలసిన పనులే చేయాలి. సేవకుడు తన సేవ చేయవలసిన పనులు జరిగిస్తూ ఉంటాడు. మనం ఎంత క్లోజ్గా ఉన్నా, ఎంత సన్నిహితంగా ఉన్నా, సేవకుడు విశ్వాసి ఎంతగా ప్రాణం కంటే ప్రాణంగా ఉన్నా కూడా మన పరిధిలు మార్చబడకూడదు. మన డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మన వ్యక్తిగత డిస్టెన్స్ను మనం ఏం చేయాలండి? మెయింటైన్ చేయాలి. మన పని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు నేనున్నా, ఇది విశ్వాసులు కూర్చునే స్థలం, ఇది కూడా సమానంగా పెట్టచ్చు కదా. ఎందుకు ఇది సమానంగా లేదు? ఇది ఒక ప్రత్యేకింపబడిన స్థలం. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. కాబట్టి మనము కొన్ని విషయాలు కొంతమందికి తెలియదండి. సరైన పిలుపు, దర్శనం లేని సేవకులకు ప్రతిష్టత ఉండదు. సగం వయసు ఉడికిపోయిన తర్వాత సేవ అని వచ్చే వారికి ప్రతిష్టత ఉండదు. 16-17 ఏళ్ళ వయసులో పిలుపును కలిగి, ప్రతిష్టతను కలిగి, ఒక సేవకుడి దగ్గర నలిగి, ఉపవాసం ఉండి, ప్రార్థనలు నలిగి, సంఘమే క్షేమాధారంగా నడుస్తూ పరలోక రాజ్యములో ఆత్మను చేర్చాలి, ఈ లోక సంపద కాదని దేవుని పిలుపు చేత, దేవుని సమర్పణ చేత, దేవుని యొక్క విశ్వాస జీవితం చేత, ప్రార్థన జీవితం చేత చేయుచున్న సేవకులు ఆ ప్రతిష్ఠిత జీవితాన్ని మనం కలిగిన వారుగా ఉన్నవారు, ఇదిగో వారు మాత్రమే దాన్ని చేయడానికి యోగ్యులు. ఎలా పడితే అలా ఉండకూడదు. ప్రభు బల్ల ప్రతిష్ఠింపబడిన సేవకులు ఎందుకు ఇస్తారు? బాప్తిజాలు ప్రతిష్ఠింపబడిన సేవకులు ఎందుకు ఇస్తారు? హస్తానిక్షేపణ ప్రతిష్ఠింపబడిన సేవకులు ఎందుకు ఇస్తారు? ఆశీర్వాద ప్రార్థన ప్రతిష్ఠింపబడిన సేవకులు ఎందుకు ఇస్తారు? కొన్ని పనులు సేవకులే చేయాలి. అన్ని చేయడానికి యోగ్యులు విశ్వాసి కాదు. మేము వాక్యాన్ని బోధిస్తాం, మేము సంఘాన్ని నడిపిస్తాం, ఇదిగో మేము దేవుని మాటలు ప్రకటన చేస్తాం, స్వార్థ చేస్తాం. ఇదిగో మీరు విశ్వాసులైన మీరు వచ్చుచున్న తన బిడ్డలకు భోజనమును వడ్డించండి అని ఆనాడు అపోస్తలుడైన పేతురు ఇదిగో 7 మనుషులను ఏర్పరిచి ఇదిగో అక్కడ దేవుని క్రమాన్ని స్థిరపరిచాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు యొక్క ఉగ్రతను
మనము కొని తెచ్చుకోకూడదు. ఏం తెచ్చుకోకూడదండి? దేవుని ఉగ్రతను. ఇప్పుడు దేవుడు కావాలని ఇతని మొత్తాడా? ఇతడు చేసిన తప్పుకు దేవుడు మొత్తాడా? చెప్పండి. నీవు చేసిన తప్పే నీకు దోషంగా మారుతుంది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఎలా పడితే అలా వెళ్ళకూడదు. మన జీవితాలను మనం కాపాడుకోవాలండి, మన బ్రతుకులు చూడండి, అక్కడ ఉజ్జియా గర్వం చేత దేవునికి ద్రోహం చేశాడు. ఆ తర్వాత సేవకుల మీద కూడా కోప్పడ్డాడని రాయబడ్డది. ఆ మాట చదవండి. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. చూడండి, ఇతడు సేవకుల మీద కోప్పడడం ఏంది? ఇతనికి అధికారం ఇవ్వబడిందా? ఇతడు విశ్వాసి కావచ్చు, దశంభాగం ఇస్తున్న విశ్వాసి కావచ్చు, సపోర్ట్ చేస్తున్న, నువ్వు వచ్చి కోప్పడుడేంది అంటే ఆలోచించండి. ఆ రౌద్రము, ఆ కోపము, ఆ సాహసించిన విధానం అంతా దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? చదవండి అక్కడే. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. చూడండి, దేవుడు మొత్తాడండి. దేవుడు మొత్తాడటండి. మొత్తెను అనే మాట కూడా ఉంటుంది బైబిల్లో. 20వ వచనం. ప్రధాన యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. ఎవరు మొత్తారటండి అతన్ని? దేవుడు మొత్తాడు. దేవుడు శిక్షించాడు. దేవుడు నీతో అంటున్నాడు, దేవుడు నిన్ను రక్షించాలి కానీ దేవుడు నిన్ను భక్షించే స్థాయిలో నీలో పాపం ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి కావలసింది తెలుసండి, దీనత్వం, తగ్గింపు. ఇతనిలో లేనిదేంటిది? తగ్గింపు లేదు, దీనత్వం లేదు. అతడు తన పరిధిని దాటాడు, బార్డర్ దాటాడు, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కీర్తి వ్యాపించిన ఇతడు మొత్తబడి రాజ్యములో నుండి తొలగివేయబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. గర్విష్ఠుడు మనుషులతో కాదు, దేవునితో యుద్ధం చేస్తున్నాడు. అందుకే దేవుని సంఘమా, ఇతడు చేసిన గర్వం ఏం చేసింది తెలుసా అండి? ఉజ్జియా గర్వము దేవునికి ద్రోహం చేసినట్టుగా మార్చింది. రెండవది, సేవకులను కోపపడ్డాడు ఇతడు గర్వించడం ద్వారా. మూడవది, కుష్టి వ్యాధిని ఇతడు కొని తెచ్చుకుని. నాలుగవది, రాజ్యము నుండి బహిష్కరించబడ్డాడు. ఎంత భయంకరమైన స్థితి! ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిని కోల్పోకూడదు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోకూడదు అంటే దయచేసి మీ పాదాలు దేవుని సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, గర్వము అనేది నీలో వేళ్ళ నుండి త్రుంచివేయబడును గాక. ఆమేన్. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. అందుకే సంఘమా, విశ్వాసులారా, మనలో దేవుని రాజ్యానికి వెళ్ళకుండా మనను ఆపివేస్తున్న ఒక పాపం ఏంటి తెలుసండి? అతిశయం, గర్వం. దాన్ని మనం త్రుంచివేయదుమగాక. ఆమేన్. చివరికి ఒక మాట చెప్పిన ముగిస్తాను, చాలా సమయమైంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, 19. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుండి 19 వరకు. అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపలనున్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. అంత చెప్పండి, హల్లెలూయా,
హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మన దేహము దేనితో పోల్చాడంటే దేవుడు ఆలయం. మన దేహం ఏంటిదండి? దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయములో, ఈ దేహములో ఏం నివసిస్తున్నది? పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయుచున్నాడు. ఈ ఆలయము చేత దేవుని నామం ఏమవుతుందండి? మహిమపరచబడుతున్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నివసించే ఈ దేహము మనం పాడు చేసుకోకూడదు. ఈ దేహము రేపు ఏ దేహంగా మారబోతున్నది చెప్పండి? మహిమా దేహముగా మారబోతున్నది. ఈ మట్టి దేహం మహిమా దేహంగా మారిపోతుంది. ఈ ప్రకృతి సంబంధమైన దేహము ఆత్మ సంబంధమైన దేహంగా మారబోతుంది. ఈ మర్త్యమైన దేహము అమర్త్యంగా మార్చబడుతున్నది. మానవ పోలిక కలిగిన ఈ దేహము క్రీస్తు పోలికగా, క్రీస్తు స్వరూపముగా మారబోతున్నది. ఇప్పుడు ఈ దేహం మీద, ఈ దేహం నీ సొత్తు కాదు, ఈ దేహము నీకు సంబంధించింది కాదు. ఈ దేహము దేవుని చేత కొనబడి నీకు అనుగ్రహింపబడిన దేహము. హల్లెలూయా. ఇప్పుడు ఈ దేహము పరిశుద్ధమైనది. ఈ దేహములో దేవుడు నివాసం చేయాలంటే, ఈ దేహము దేవుని ఆలయం కాబట్టి, ఈ దేహములో పరిశుద్ధాత్మ దేవుని నివాసం చేయుచును కాబట్టి, ఈ దేహము పాడు కాకుండానట్లుగా నీవు కాపాడుకోవాలంటే, నిన్ను ఈ దేహములో దేవుడు ఉండకుండా, ఈ దేహములో దేవుడు నివాసం చేయకుండా, ఈ దేహాన్ని పాడు చేయుచున్న ఒక భయంకరమైన పాపం ఏంటిదంటే, అక్కడ రాయబడినది ఏంటిదండి? జారత్వము. ఏంటిదటండి? జారత్వం ద్వారా ఈ దేహం ఏమైపోతుందండి? పాడైపోతుంది. ప్రసంగి అంటున్నాడు, నీ దేహమును చెరుపు వాటిని తొలగించుకొనుము అని మాట ఉన్నది. ఆ మాట చదవండి ఒకసారి. చక్కటి మాట కది. ప్రసంగి 11వ అధ్యాయము 10వ వచనం చివరి మాట చదవండి అక్క. ప్రసంగి 11:10. నీ దేహంను చెరుపు దాన్ని తొలగించుకొని. ఇప్పుడు నీ దేహాన్ని చెరిపేది ఏంటిదండి? జారత్వమును మనం తొలగించుకోవాలి. ఇప్పుడు జారత్వము చెయ్యువాడు ఎక్కడ పాపం చేస్తున్నాడటండి? తన సొంత శరీరానికి హానికరమును కలగ చేసుకుంటున్నాడు. తెలుసు సంఘమా, కామతత్పులగుట కంటేను వివాహం చేసుకొనుట మేలు అని అపోస్తలుడైన పౌలు గారు అన్నారు. జారత్వం అనేది వివాహము కాని వారు చేసే పాపమును జారత్వం అంటారు. వ్యభిచారం అంటే వివాహం అయిన తర్వాత కూడా ఆ కామపు క్రియలు, ఆ అక్రమ సంబంధమైన క్రియలు చేసేవాడు వ్యభిచారి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ శరీరం ఎలా పాడైపోతుంది? ఈ శరీరం ఎలా నాశనం అయిపోతుంది? ఈ శరీరములో దేవుడు ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వెళ్ళిపోతాడు? ఈ శరీరము దేవునికి ఆలయమైన శరీరము ఎప్పుడు పాడైపోతుందంటే పాపం, జారత్వం అనే పాపం, వ్యభిచారం అనే పాపం చేత. క్షణమాత్రముండు అల్పకాల సుఖభోగముల కొరకు ఈ శరీరాన్ని నాశనం చేసుకోకూడదు. దయచేసి చెప్తున్నాను, క్షణమాత్రం ఇచ్చే సంతోషం జారత్వం. శాశ్వత కాలము నువ్వు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తావు. అందుకే సంఘమా, విశ్వాసులారా, ఎంతోమంది కుటుంబాల మీదకి తెగులు రావడానికి, ఆ కుటుంబాల మీదకి శాపం రావడానికి జారత్వమే కారణం, పాపం కారణం, అక్రమ సంబంధమైన కార్యాలు కారణం. ఇశ్రాయేలీయుల మీద తెగులు వచ్చిందటండి. ఏమొచ్చింది? కారణం ఏంటి తెలుసండి? వారు మోయాబు స్త్రీలతో వారు ఏం చేశారటండి? వ్యభిచారం చేశారు. ఆ వ్యభిచారము చేసిన వాడిని ఫినిహాస్ ఏం చేశాడు? కత్తితో హతము చేయగా, ఇదిగో ఇశ్రాయేలుల మధ్యలో తెగులు ఆపివేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చదవన మాట సంఖ్యాకాండం 23వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము
1:3 ఇశ్రాయేలీయులు హిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్వేయేరులో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొని. ఎవరి మీద అండి కోపం దేవునికి? ఇశ్రాయేలు చేసిన మీద కోపం రావడానికి గల కారణం ఏంటిది? వారు చేసిన పాపం కదండి. ఈ దినమున దేవుని బిడ్డలారా, దేవుని కోపం వట్టిగా ఒక వ్యక్తి మీదకి రాదండి. దేవుడు ఒక వ్యక్తిని వట్టిగా దేవుడు కోపగించాడండి. దేవుడు కోపగించాడంటే దాని వెనక ఒక రహస్యం తెలుసండి, అతని పాపం. బీ కేర్ఫుల్. చూడండి, వాక్యం సెలవిస్తే 8వ వచనం చదువుదాం. అక్కడే యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లుగా కత్తితో పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయాను. చాలండి. ఒక పాపం చేసిన వ్యక్తి ద్వారా ఇశ్రాయేలుకి ఏం కలిగింది? తెగులు వచ్చింది. ఎప్పుడైతే పాపం చేసిన వ్యక్తి చంపబడిన తర్వాత ఆ తెగులు ఆపివేయబడింది. ఈ దినమును పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న ఆ జారత్వం అనే పాపం, ఆ వ్యభిచారమైన పాపం, ఆ చీకటి జీవితమైన పాపము మనలో చంపివేయబడినప్పుడు మన కుటుంబం మీద ఉన్న శాపము విరగొట్టబడుతుంది. మన బ్రతుకు మీద వస్తున్న ఆ యొక్క తెగులు ఆపివేయబడుతుంది. దరిద్రం ఒక తెగులు, నెమ్మది లేని జీవితం ఒక తెగులు, సమాధానం లేని బ్రతుకు ఒక తెగులే, ఎప్పుడు చూసినా కూడా అంధకార జీవితం ఒక తెగులు, ఎంత సంపాదించిన చినిగిపోయిన సంచి మాదిరిగాడు ఒక తెగులు. వీటన్నిటికీ మూల కారణము గ్రహించాలి, పాపం. నా పాపాన్ని నువ్వు ఛేదించు, పాపాన్ని నువ్వు విసర్జించు, పాపమునకు నువ్వు దూరంగా వెళ్ళు, పరిశుద్ధంగా బ్రతుకు. దేవాది దేవుడు నీ శరీరమునకు ఒక ఆలయంగా మారింది. ఈ దేహం కాదండి, నీ కుటుంబమే ఒక ఆలయంగా మార్చబడుతుంది. దేవుని ఆశీర్వాదాలు పరిశుద్ధమైన ఇంటిలో, పరిశుద్ధమైన వ్యక్తిలోకి దేవుని దీవెనలు దిగి వస్తాయి. హల్లెలూయా. దేవుని రాజ్యానికి వెళ్లకుండా, దేవుని సన్నిధిలో సంపూర్ణతలోకి సాగిపోకుండా భయంకరమైన పాపమే ఈ జారత్వము నుండి మన శరీరాన్ని, ప్రాణ, ఆత్మను, ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి. ఒక్క పాపమే కదా దావీదు చేసింది. ఏం చేశాడు అతడు? ప్రార్థన చేయవలసిన సమయమున వేళేం చేశాడు? మేడగది ఎక్కి పాపపు దృశ్యాన్ని చూసి పడిపోయాడు. అతడు చేసిన పాపం ఏం చేశాడు తెలుసండి? అతని కుమారులను, అతని కుటుంబాన్ని శిక్షకు పాత్రులుగా మార్చబడ్డాయి. అతడు చెప్పులు లేకుండా అరణ్యములకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందటండి. అతని పాపము అతని అంత తరిమిందండి. సంసోను చేసిన చిన్న పాపమే కదా. అసలు పాపము అది మాత్రం కాదు, సంసోనట పాపాన్ని అనుభవించడానికి వెళ్తున్నాడు. అనుభవించాడా? మీరు బైబిల్ సెలవిస్తుంది, దెలీలా చేత అతడు పాపాన్ని అనుభవించడానికి వెళుతున్నాడు. కానీ సైతాన్ ఏం చేసింది తెలుసా అండి? పాపాన్ని అనుభవించక మునుపే అతని రహస్యాన్ని గుర్తెరిగి అతని అభిషేకాన్ని, అతని నాజీరత్వాన్ని కత్తిరించింది, శత్రువులకు అప్పగించింది. నేను అంటున్నాను, పాపము నిన్ను దగ్గరికి తీసుకెళ్తేదేమో సైతాను, కానీ సైతానిక కుయుక్తులను గ్రహించి నువ్వు వెనుకకు వచ్చినట్లయితే నీ జీవితం కాపాడబడుతుంది, నీ బ్రతుకు కాపాడబడుతుంది, నీ కుటుంబం కాపాడబడుతుంది. నేను అంటున్నాను, దేవుని, అది స్త్రీ అయినా పురుషుడైనా, అది యవనస్తుడైనా యవనురాలైనా, అతడు సేవకుడైనా సేవకురాలైనా, సేవకుని కుటుంబమైనా, అది ఎవరైనా, పాపం చేసిన వాణిని దేవుడు విడిచిపెట్టాడు. బీ కేర్ఫుల్. పాపమునకు వచ్చి జీతము మరణం. జాగ్రత్త. ఎయిడ్స్ వ్యాధి ఎందుకు వచ్చింది? పాపం వలన వస్తుంది. కొన్ని రోగాలు పాపం చేయడం ద్వారా వస్తుంది.
పరిశుద్ధతకు చోటిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పాపం చేయడానికి పొతిఫరు భార్య యోసేపుని ఏం చేసింది? ప్రేరేపించిందా లేదా? కానీ ఇతడు ఏం చేశాడు? పరిశుద్ధతను కాపాడుకున్నందుకు ప్రధానమంత్రిగా దేవుడు అతనిని దీవించాడు. ఐగుప్తు దేశంలో అధికారిగా దేవుడు ఆశీర్వదించాడు. ఇదైనా సంఘమా, నీ ఇంట్లో గొడవలు ఉండొద్దు, నీ ఇంట్లో జగడాలు ఉండకూడదు, నీ ఇంట్లో సమాధానం ఉండాలి. ఉన్న డబ్బులోనే నువ్వు సమృద్ధిగా బ్రతికి సంతోషంగా నువ్వు దేవుని ఆరాధన చేయాలంటే ఫస్ట్ నీ ఇండ్లు దేవునికి ఒక మందిరంగా మారాలి. హల్లెలూయా. మీ భార్య భర్తలుగా పిలువబడుతున్న కుటుంబం, పిల్లలు, భార్య భర్త, తల్లి తండ్రి కుటుంబం, ఫస్ట్ మీ ఇల్లే దేవునికి ఒక మందిరంగా మారాలి. ఫస్ట్ మీ కుటుంబములో యేసయ్య నివాసం చేస్తే కనబడుచున్న ఈ మందిరములోకి, ఇదిగో అదృశ్యమైన ఆ పరలోకపు మందిరములోకి మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దేనినైనా నువ్వు ద్వేషించవలసిందేం తెలుసా అండి? పాపాన్ని. అన్నం లేకుండా తిండి పెట్టు, ఏమని చెయ్యి, కానీ పాపాన్ని మనం ప్రోత్సహించకూడదు. పరుల పాపములో పాలివారుగా కాకుడి, యవనస్తుల నుండి నీవు పారిపో అని ఎవరన్నారు? అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటున్నాడు. అతడు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఇతని సంఘమా, ఒక ఆత్మీయ స్థితిని పాడు చేయుచున్న పాపములు ఇవి. ఒక వ్యక్తిని సంపూర్ణతలకు ఎదగకుండా అణిచివేయుచున్న పాపములను మనం సరి చేసుకోవాలి. అప్పుడే దేవుని రాజ్యములకి మనం ప్రవేశిస్తాం. చెప్పాను, 4 విషయాలు చెప్పాను. ఏంటేంటిది మనము సరి చేసుకోవాల్సింది? మన లోపాలు. ఒకటి, ధనాపేక్ష అనే దురాశను సరి చేసుకోవాలి. రెండోది, అవిధేయత అనే దుష్ట స్వభావాన్ని సరి చేసుకోవాలి. మూడవది, గర్వము అనే దుష్ట స్వభావమును సరి చేసుకోవాలి. నాలుగోది, జారత్వము లేక వ్యభిచారమనే ఆ పాపమును నువ్వు చంపివేసి పరిశుద్ధంగా బ్రతకాలి. అప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణులగుటకు సాగిపోతాడు. పరిపూర్ణుడైన క్రీస్తుని అతడు ఎదుర్కొంటాడు. దేవుడు అటు కృప మనకు దయచేయునుగాక. ఆమేన్. ఇటు వాక్యములను దేవుడు దీవించునుగాక. ఆమేన్.